మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. 100వ కీర్తన 3వ వచనము, ఆయన మనలను పుట్టించెను. ప్రియ దైవజనమా, పుట్టించెను అను పదాన్ని ఫుట్నోట్లో చూసినట్లయితే మనలను మనమే సృజించుకొనలేదు అని వ్రాయబడి ఉంటుంది. అవును, దేవుడే మనలను సృజించినాడు. ఏ విధంగా సృజించినాడు? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయన పోలికలో మనలను సృజించాడు. ప్రియ దైవజనమా, దేవుని పోలికలో చేయబడిన మనము మన పాపముల వలన దేవుని స్వరూపాన్ని కోల్పోయాము. దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాము. మనకు తన పోలికను తిరిగి ధరింప చేయడానికి ఆయన సురూపమైనను సొగసైనను లేనివాడుగా సిలువలో నలుగగొట్టబడ్డాడు. ఆ రీతిగా తన ప్రియ కుమారుడు నలుగగొట్టబడడం పరమ తండ్రికి ఇష్టమైనదని వాక్యము తెలియజేస్తున్నది. ఎందుకనగా కోల్పోయిన ఆ రూపాన్ని తిరిగి మనకు ధరింప చేయడానికి. మరి ఏ రీతిగా ఆ పోలికలోనికి మనము మార్చబడతాము అని పరిశుద్ధ లేఖనాలు మనము గమనించినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం ప్రకారం దేవుని ఆత్మ చేత మనము తిరిగి దేవుని పోలికగా మార్చబడతాము. అంత మాత్రమే కాదు, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారము నీతితో కూడిన యథార్థమైన భక్తిని చేస్తూ నవీన స్వభావాన్ని ధరించుకుంటే దేవుని పోలికలోనికి మనము మార్చబడతాము. అవును ప్రియ దైవజనమా, మనలోని ప్రాచీన స్వభావమును, నామకార్థమైన భక్తి జీవితాన్ని విడిచిపెట్టి మహిమ నుండి అధిక మహిమను పొందుచు పరిశుద్ధాత్మ సహాయము ద్వారా తిరిగి దేవుని పోలికలోనికి మనము మార్చబడాలి. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు మనలను ఏ రీతిగా సృజించినాడు అంటే 119వ కీర్తన 73వ వచనం ప్రకారం ఆయన చేతులతో మనలను నిర్మించాడు. అవును ప్రియ దైవజనమా, మనము ఆయన చేతి పని అయి ఉన్నాము అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము తెలియజేస్తూ ఉంది. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికై మనము క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడాలి. అవును, అందుకొరకే దేవుడు మనలను సృజించుకున్నాడు. తన చేతి పనిగా మనలను ఆయన నిర్మించాడు. ప్రియ దైవజనమా, ఈ సృష్టి అంతటిని ఆయన కేవలము నోటి మాటతో సృష్టిస్తే, తాను ప్రేమించిన నరులను మాత్రం తన స్వహస్తాలతో తన పోలికలో సృజించాడు. ఇంకా మనం చూసినట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం ప్రకారం దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించాడు. కానీ తంత్రములను కల్పించుకొని నరులే దేవుని దృష్టికి యథార్థత లేనివారుగా కనపడుచు ఉన్నారు అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అవును ప్రియ దైవజనమా, ఆయన యథార్థవంతుడు కాబట్టి ఆయన పోలికలో మనలను కూడా యథార్థవంతులనుగానే పుట్టించాడు. మరి ఆయన దృష్టికి మనము యథార్థులముగా కనపడాలి అంటే 18వ కీర్తన 23వ వచనం ప్రకారం దోష క్రియలు చేయకుండా ఉండాలి. ప్రియ దైవజనమా, యోబు అంటాడు కదా, మరణమగు వరకు నేనెంత మాత్రమును యథార్థతను విడువను అని. అందుకనే యోబు దేవుని ఇష్టాన్ని చూరగొన్నాడు. ఆయన యథార్థవంతుల యందు ఇష్టపడుతూ ఉన్నాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దినవృత్తాంతములు 1వ గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తాము, మన హృదయాలను పరిశోధించి చూచి మనము యథార్థత కలిగిన వారమైతే ఆయన ఇష్టపడతాడు మనలను. ఎందుకంటే యథార్థవంతులుగా ఉండడానికే దేవుడు మనలను సృజించాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని దృష్టికి మనము యథార్థత కలిగి జీవించడానికి ప్రయాసపడదాం. యోబు వలె మరణకరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ యథార్థతను విడిచిపెట్టక దేవునికి ఇష్టలముగా జీవిద్దాము. ఎందుకంటే దేవుడు తన పోలికలో తన స్వహస్తాలతో యథార్థవంతులముగా ఉండడానికే మనలను పుట్టించాడు. కాబట్టి దేవునికి ఇష్టపూర్వకంగా యథార్థత కలిగి జీవించడానికి
ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, నీవు నీ పోలికలో నీ చేతి పనిగా యథార్థవంతులముగా జీవించడానికి మమ్మల్ని పుట్టించావని ఈ దినం మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు. దేవా, మీరు మా హృదయాన్ని పరిశీలించి చూచినప్పుడు యథార్థత కలిగిన వారముగా నీ దృష్టికి కనపడినట్లు నీ ఆత్మ ద్వారా మమ్మలను నీ పోలికలోనికి రూపాంతరపరచమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న, ఫలించెడి కొమ్మ అని బైబిల్లో ఎవరి గురించి వ్రాయబడెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.